20 years of excellence. Sun International Institute of Tourism and Management. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. సో సల్మాన్ గారు మనతో ఉన్నారు. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న అపోహలను క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మ ఝాన్సీ, దేవుని దయలో బాగున్నానమ్మా. స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి నాకు. సూపర్ డైరెక్ట్ క్వశ్చన్. చూడమ్మా, స్టాక్ మార్కెట్ తెలియకుండా చేస్తే, నాలెడ్జ్ లేకుండా చేస్తే, ట్రేడింగ్ చేస్తే డబ్బులు పోతాయి. వాళ్ళందరూ గ్యాంబ్లింగ్ అని అనుకుంటారు. యాక్చువల్లీ గ్యాంబ్లింగ్ కదా. స్టాక్ మార్కెట్ అనేది వెరీ గుడ్. కంపెనీస్లో ఓనర్షిప్ ఇచ్చేది స్టాక్ మార్కెట్. నాలెడ్జ్ లేకుండా మీరు ట్రేడింగ్ చేసిన, ఇంట్రాడే చేసిన గ్యాంబ్లింగే. డబ్బులు పోతాయి, సూసైడ్లు కూడా చేసుకుంటారు, ఒక జనరేషన్ వెనక్కిపోతారు. కానీ ఒక నాలెడ్జ్తో మీరు కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే స్టాక్ మార్కెట్ అనేది మంచి లాభాలు తెచ్చిపెట్టే ఒక ఆయుధం. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా డబ్బులు పోతాయా? ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ప్రాఫిట్స్ వస్తాయా? స్టాక్ మార్కెట్లో అమ్మ గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. పోవచ్చు, రావచ్చు. ఓకేనమ్మా. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ అంటే కంపెనీస్ యొక్క స్టాక్స్ కొనుక్కునే మార్కెట్ని స్టాక్ మార్కెట్ అంటారు. అంటే కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకోవచ్చు. అయితే అమ్మా, మీరు ఓనర్షిప్ తీసుకున్న కంపెనీస్ లాభాలు బాగా వస్తుంటే మీ స్టాక్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, మీకు లాభాలు వస్తాయి. ఓకే. మీరు ఓనర్షిప్ తీసుకున్న కంపెనీస్కి నష్టాలు వస్తూ ఉంటే మీ స్టాక్ వాల్యూ పడిపోతుంది, దివాళా కూడా తీస్తుంది. అంటే కొన్ని కంపెనీస్ షేర్లు జీరో అయిన ఉన్నాయి, కొన్ని కంపెనీల షేర్లు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెరగకుండా ఉన్న షేర్లు కూడా ఉన్నాయి. అంటే కంపెనీస్లో స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తాయంటే మీరు తీసుకున్న కంపెనీస్ బాగా వృద్ధి చెందితే మీకు లాభాలు వస్తాయి. ఓకే. మీరు తీసుకున్న కంపెనీస్ లాభాలు లేకుండా ఉంటే, ఎప్పుడు కూడా కంపెనీస్కి లాభాలు వస్తేనే డిమాండ్ అండ్ సప్లై, ప్రజలు ఆ కంపెనీస్లో షేర్లు కొనడానికి ఇష్టపడతారు. డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆ షేర్ వాల్యూ పెరుగుతుంది. సో మీరు తీసుకున్న కంపెనీస్కి లాభాలు సరిగా లేకపోతే దీర్ఘకాలంలో నష్టాలు వస్తాయి. అంటే స్టాక్ మార్కెట్లో లాభాలు రావచ్చు, రాకపోవచ్చు. ఓకే. స్టాక్స్ అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండు ఒకటేనా? మంచి క్వశ్చన్ అడిగావమ్మా ఝాన్సీ. ఇప్పుడు చూడండి, స్టాక్స్ అంటే ఏమిటి? కంపెనీస్లో ఓనర్షిప్. అంటే డైరెక్ట్గా ఇన్వెస్టరు అతనే డిమాట్ అకౌంట్ తీసుకొని కంపెనీస్లో స్టాక్స్ కొనుక్కుంటే దాన్ని స్టాక్స్ అంటారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు కంపెనీస్లో స్టాక్స్ కొనేటప్పుడు ఆ కంపెనీకి ఎంత లాభాలు వస్తున్నాయి, ఆ కంపెనీ షేర్ వాల్యూ సరైన రేట్లో ట్రేడ్ అవుతుందా లేదా, లేదంటే ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, ఎంతకాలం అయింది ఆ కంపెనీ పెట్టి, ఏ రంగంలో ఉంది, దాని కాంపిటీషన్ ఎలా ఉంది, వృద్ధి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఒక ఇండివిజువల్ వ్యక్తి, ఒక ఇండివిజువల్ ఇన్వెస్టరు తెలుసుకోవాలంటే కొంచెం చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అంటే మన భారతదేశంలో సుమారుగా 4,000 నుంచి 5,000 కంపెనీసు సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ, అది లిస్ట్ అయి ఉన్నాయి, అంటే పర్మిషన్ ఇచ్చేది. సో 4 నుంచి 5,000 కంపెనీస్ని రీసెర్చ్ చేసి ఒక 10 కంపెనీలు, ఒక 5 కంపెనీలు, ఒక 15 కంపెనీలు పట్టుకోవాలంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్కి సాధ్యమయ్యే పని కాదు. సో ఎవరికైతే సమయం ఉండదో, డబ్బు ఉంటుంది కానీ సమయం ఉండదు, లేదు డబ్బు తక్కువగా ఉన్నా రీసెర్చ్ చేసే టైం లేదు, అలాంటి వాళ్ళ కోసం ఏమిటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ అంటే స్టాక్సే, మ్యూచువల్ ఫండ్స్ అంటే మన కోసం, మనలాంటి ఇన్వెస్టర్స్ కోసం ఆ సంస్థలు షేర్లు కొంటాయి. ఓకే. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే డైరెక్ట్గా ఒక స్టాకో 2 స్టాక్లో కొనుక్కుంటే అయితే మిక్కిలి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి డైరెక్ట్గా కొనుక్కున్న వాళ్ళకి, లేదా మొత్తం పోయే అవకాశం ఉంటుంది, లేదా పెరగకుండా అలా ఉండే అవకాశం ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే అమ్మా, మీలాంటి వారి కోసం, మనలాంటి వారి కోసం, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కోసం, లేదా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం
ఒక 50 కంపెనీస్లో స్టాక్స్ కొంటారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. డైవర్సిఫైడ్ అంటే ఒక 15 రంగాలు 50 కంపెనీలు స్టాక్. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా స్టాక్సే. డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కున్న స్టాక్సే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్న స్టాక్సే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 500 పెట్టేవాళ్ళు 100 రూపాయలు పెట్టేవాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. అయితే 100 రూపాయలకి 500 రూపాయలకి ఆ స్టాక్స్ రావు కాబట్టి ఇక్కడ అందరు డబ్బుల్ని పూల్ చేసి ప్రతి నెల, ఇప్పుడు చూడండి మనకి రికార్డ్స్ ప్రకారం ప్రతి నెల సిప్ అనే నెల కట్టేదాన్ని సిప్ అంటారు, 26,500 కోట్లు ప్రతి నెల వస్తున్నాయి. అట్లా ఆ స్కీమ్లో డబ్బుల్ని మీలాంటి ఇన్వెస్టర్స్ మనలాంటి ఇన్వెస్టర్స్ డబ్బులు పూల్ చేసి గంపగుత్తగా స్టాక్స్ కొని ప్రతి నెల కంపెనీ స్టాక్స్ కొని యూనిట్స్ రూపేణ మనకి ఇస్తారు. అంటే స్టాక్స్ అన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్న ఇంచుమించు ఒకటే. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అందులో లాభాలని ఈ మ్యూచువల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, ఈక్విటీలో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు, అంటే వాళ్ళు తీసుకుంటారా మన లాభాలు, మన ప్రాఫిట్స్ అన్ని వాళ్ళు తినేస్తారు, అలాంటి అపోహలు కూడా ఉన్నాయి. నిజమేనా ఇది? చూడమ్మా, డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కున్నారనుకోండి, లాభం వచ్చినా మీకు డిమాట్ అకౌంట్లో కనపడుతుంది, నష్టం వచ్చినా కనపడుతుంది, మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లాభాలు వస్తే ఈ లాభాలని మ్యూచువల్ ఫండ్ సంస్థలు తినేస్తాయా? ఇదొక అపోహ. లేదంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లాభాలు వస్తే డిస్ట్రిబ్యూటర్స్ ఏమైనా తినేస్తారా? మధ్యలో ఉన్న వాళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో లాభాలు వచ్చినా మీకే ట్రాన్స్ఫర్ చేస్తారు, నష్టాలు వచ్చినా ట్రాన్స్ఫర్ చేస్తారు. యాజ్ ఇట్ ఈజ్ ప్రతిరోజు మీరు మీకోసం కొన్న స్టాక్స్ పెరిగితే మీకు డబ్బు పెరుగుతుంది, మీకోసం కొన్న స్టాక్స్ తగ్గితే మీకు డబ్బు తగ్గుతుంది. మరి అప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏమైనా చారిటీ చేస్తున్నాయా? మ్యూచువల్ ఫండ్ సంస్థలు చారిటీ చేయట్లేదు. వాళ్ళు కూడా ఎక్స్పెన్స్ రేషియో, సెబీ రూల్స్ ప్రకారం ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎక్స్పెన్స్ రేషియో తీసుకోవాలి. ఉదాహరణకు అర్థం అవటానికి చెప్తున్నా, ఒక 2% ఉందనుకోండి అమ్మ, అంటే 100కి 2 రూపాయలు, సంవత్సరానికి 100కి 2 రూపాయలు తీసుకోవాలి. ఆ స్కీమ్ 1000 కోట్లు అనుకోండి, 1000 కోట్లు మీద 2% తీసుకోవాలి. ఆ స్కీమ్ 10,000 కోట్లు అనుకోండి, 10,000 కోట్ల మీద 2%. అంటే 2% 100కి 2 రూపాయలు తీసుకొని 365 ఆర్ 366 అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు 2 రోజులు డివైడెడ్ బై వేసి ప్రతిరోజు ఎక్స్పెన్స్ రేషియో తీసుకున్న తర్వాత మాత్రమే, అంటే లయబిలిటీస్ ఖర్చులు తీసుకున్న తర్వాత మాత్రమే లెక్కిస్తారు. ఇప్పుడు మీరు ఒక 10,000 పెట్టారమ్మా ఈరోజు, ఎక్స్పెన్స్ రేషియో 2% అనుకోండి, 100కి 2%, అంటే 1000కి ఎంత, 10,000కి ఎంత 2% తీసుకుని డివైడెడ్ బై 365 వేసి ఈరోజు ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత మీ యొక్క షేర్స్ పెరిగినాయా తగ్గినాయా లెక్కిస్తారు. అంటే పెరిగితే యాజ్ ఇట్ ఈజ్గా ఆ ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే తీసుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. తగ్గితే యాజ్ ఇట్ ఈజ్గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు మీ యొక్క లాభాలను తీసుకోవు, నష్టాలను కనపడకుండా దాచవు, ట్రాన్స్పరెంట్. డిస్ట్రిబ్యూటర్స్కి ఏమన్నా ఈ లాభాల్లో తీసుకుంటారు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏం తీసుకోరు. మరి డిస్ట్రిబ్యూటర్స్కి ఏం చేస్తారు? ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలు 2% ఎక్స్పెన్స్ రేషియో సుమారుగా చెప్తున్నాను నేను 2%, ఇందులో నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి ఒక 0.50 0.70 అంటే స్కీమ్లో ఉంటుంది ఎంత ఇవ్వాలన్నది, అది వాళ్ళు ఆ ఎక్స్పెన్స్ రేషియోలో మాత్రమే ఇవ్వాలి. అంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా మ్యూచువల్ ఫండ్ సంస్థలకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్స్పెన్స్ రేషియో డబ్బులు మాత్రమే వాళ్ళకి వచ్చే ఆదాయం ఎక్స్పెన్స్ రేషియోలో. కొన్న స్టాక్స్ మీద వచ్చే లాభాలని వీళ్ళు తీసుకోవడానికి హక్కు లేదు, అది కేవలం ఇన్వెస్టర్స్కి మాత్రమే, ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ కోసమే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి దివాలా తీస్తే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ తీసుకొని పారిపోతారా? బయట బ్యాంక్స్లో కానీ వేరే దాంట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఇందులో కూడా జరిగే అవకాశం ఉంటుందా? చూడమ్మా ఝాన్సీ, ఇప్పుడు కొన్ని కంపెనీస్, ఇప్పుడు మన భారతదేశంలో 4,000 నుంచి 5,000 కంపెనీస్ ఉన్నాయి, లిస్టెడ్ కంపెనీస్. కొన్ని కంపెనీస్ ఫ్లరిష్ అవుతాయి, కొన్ని దివాలా తీస్తాయి. బయట వ్యాపారాల్లో కూడా కొన్ని ఫ్లరిష్ అవుతాయి, కొన్ని దివాలా. నాకు మీరు అడిగిన క్వశ్చన్ ఏం అర్థమైందంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు కూడా గ్యారంటీగా లాభాలు రావాలని లేదు. ఒకవేళ నష్టాలు వస్తే మరి ఇన్వెస్టర్స్ కోసం కొన్న స్టాక్స్ డబ్బుల్ని తీసుకొని పారిపోతారా అని మీరు అంటున్నారు, అంతే కదా? చూడన్నమ్మా, ఇన్వెస్టర్స్ కోసం కొన్న స్టాక్స్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాడుకోవడానికి అధికారం లేదు. ఇన్వెస్టర్స్ కోసం స్కీమ్ కోసం కొన్న స్టాక్స్ లాభాలు వస్తే ఇన్వెస్టర్స్కే ట్రాన్స్ఫర్ చేయాలి, నష్టాలు వచ్చినా ఇన్వెస్టర్స్కే.
ఓకే. మరి వీళ్ళకి ఏముంది ఈ స్కీములో, అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్లో స్కీమ్లో ఒక 1000 కోట్లు కావచ్చు, 5000 కోట్లు కావచ్చు, 20,000 కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు. ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సుమారుగా 70 లక్షల కోట్లు ప్రజల సంపద ఉంది, ఇన్వెస్టర్స్ సంపద, ఇన్స్టిట్యూషన్స్ కాదు. వీళ్ళు ఏం చేయాలంటే సపోజ్ ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే తీసుకుంటారు, 2% సుమారుగా. ఇండెక్స్ ఫండ్స్ అయితే తక్కువ ఉంటుంది, యాక్టివ్ ఫండ్స్ అయితే 2% వరకు ఉండొచ్చు సుమారుగా అటు ఇటుగా. ఏ ఖర్చులు చేసినా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ ఎక్స్పెన్స్ రేషియోలో మాత్రమే వాళ్ళు ఖర్చు చేయాలి. అంటే శాలరీస్ అందులోనే ఇవ్వాలి, టెక్నాలజీ ఖర్చులు అందులోనే ఇవ్వాలి, ఆఫీస్ ఖర్చులు అందులోనే ఇవ్వాలి. ఆ 2% మనీ అంటే ఎక్స్పెన్స్ రేషియో మనీలో నుంచే వీళ్ళు ఖర్చులు పెట్టుకొని మిగతాది వీళ్ళు లాభం కింద, ప్రాఫిట్ కింద చూపించుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ సంస్థలకి నష్టం వచ్చిందనుకో, ఎక్స్పెన్స్ రేషియో డబ్బుల కంటే ఎక్కువ ఖర్చు అయింది, నష్టం వచ్చింది, వీళ్ళు నష్టం వచ్చింది కదని ఇన్వెస్టర్స్ స్టాక్స్ని అమ్ముకోవడానికి వీళ్ళకి అధికారం ఉండదు. కస్టోడియన్ వేరే వాళ్ళు ఉంటారు, ఇన్వెస్టర్స్ డబ్బులు ముట్టుకోవడానికి వీళ్ళకి అధికారం లేదు. సరే వీళ్ళు మరి నష్టం వచ్చిన మ్యూచువల్ ఫండ్ బిజినెస్ని కంటిన్యూ చేయాలా, వీళ్ళ ఇష్టం, చేయాలా వద్దని వీళ్ళు. ఒకవేళ వీళ్ళు డ్రాప్ అవ్వదలుచుకున్నారు అనుకోండి అమ్మా, వీళ్ళు ఏం చేయాలంటే ఎవరైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఉందో, సపోజ్ ఒక ఎక్స్ అనే సంస్థ ఉంది, సెబీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ పెట్టుకోవాలి. మేము ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ నుంచి మేము ఎగ్జిట్ అవ్వదలుచుకున్నాం, సో మీరు పర్మిషన్ ఇవ్వండి, ఇంకొక సంస్థతో మేము అమ్ముకోదలుచుకున్నాం, పర్మిషన్ ఇవ్వండి అని వీళ్ళు పర్మిషన్ పెట్టుకుంటారు. అప్పుడు సెబీ పర్మిషన్ ఇస్తుంది. అలా ఏదైనా సంస్థలు అయినాయి అంటే, ఇప్పుడు ఒకప్పుడు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అని ఉండేది, అది అనిల్ అంబానీ గారిది, అది నిప్పన్ అనే మ్యూచువల్ ఫండ్ సంస్థకి అమ్ముకున్నారు. దీనివల్ల ఇన్వెస్టర్స్ స్కీమ్ పేరు మీద ఉన్న స్టాక్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి, పేరు మారుతుంది అంతే. అర్థమైందమ్మా? ఇన్వెస్టర్స్కి లాభమో జరగదు, ఒక సంస్థ నష్టమో జరగదు. అంటే పెట్టిన డబ్బు, ఇన్వెస్టర్స్ పెట్టిన డబ్బు ఎటువంటి ప్రమాదం లేదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లో కానీ. అలాగే L&T మ్యూచువల్ ఫండ్ ఉండేది, వాళ్ళు HSBCకి అమ్ముకున్నారు, మెర్జ్ అయ్యారు, లేదా అమ్ముకోవడం. అలాగే ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్ అని ఉంది, వాళ్ళు సుందరం మ్యూచువల్ ఫండ్కి. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, అంటే మ్యూచువల్ ఫండ్స్లలో నష్టం వస్తుంది కదా అనే సంస్థలు ఇన్వెస్టర్స్ డబ్బులు తీసుకొని పారిపోయే అవకాశం లేదు. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సేఫెస్ట్ హెవెన్. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్ రిటర్న్స్ గ్యారంటీ కాదు. ఇన్వెస్టర్స్ స్టాక్స్ పెరిగితే మీ డబ్బు పెరుగుతుంది, ఇన్వెస్టర్స్ కోసం కొన్న స్టాక్స్ డౌన్ అయితే మీ డబ్బు తగ్గుతుంది, అది రిస్క్. అయితే సంస్థలు మీ డబ్బు తీసుకొని పారిపోవు, డబ్బు జీరో కాదు, కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకోసం స్టాక్స్ కొనటమే, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనటమే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి వస్తే పేద వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తి, ధనవంతుడైనా సరే 50 నుంచి 70 కంపెనీస్లో మీరు పార్ట్ ఓనర్ అవుతారు. లాంగ్ పీరియడ్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ధనం సమకూరుతుంది. సో ఈ అపోహలు, ఈ నిజాలు ప్రజలు గ్రహించమని నేను మీ ద్వారా చెప్తున్నాను. ఓకే. సో మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చే వీడియో మళ్ళీ చేస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.